ఐపీఎల్ 2024 సీజన్లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయింది. ప్లే ఆఫ్స్ చేరకుండానే ఇంటి దారి పట్టింది. కీలక సమయంలో ఆటగాళ్లంతా గాయాలతో జట్టుకు దూరం అవడం సీఎస్కే విజయ అవకాశాలను దెబ్బతీసింది. ముఖ్యంగా మతీషా పతిరానా, ముస్తాఫిజుర్ రెహ్మా, దీపక్ చాహర్ వంటి పేసర్లు కీలక సమయంలో జట్టుకు అందుబాటులో లేకుండా పోయారు. ఆర్సీబీతో జరిగిన చివరి లీగ్ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించకపోగా రన్ రేట్ ను కూడా మెరుగుపరుచుకోలేకపోయింది. దాంతో టోర్నీ నుంచి నిష్క్రమించి 5వ స్థానంతో సరిపెట్టుకుంది. ఈ మ్యాచ్ లో చివరి వరకు ధోని, జడేజా పోరాడినా ఫలితం లేకపోయింది. ఈ మ్యాచ్ తోనే ధోని కెరీర్ ముగిసిందనే ప్రచారం జరుగుతోంది. 42 ఏళ్ల వయసున్న ధోని వచ్చే ఏడాది ఆడుతాడా లేదా అనేది కూడా సందేహంగానే మారింది. ఇక ఒకవేళ ఆడినా వచ్చే ఏడాది మెగా వేలం జరగనున్న నేపథ్యంలో అతన్ని రిటైన్ చేసుకుంటారా లేదా అనేది కూడా $1,000,000 ప్రశ్నగా మారింది. ఇప్పటి వరకు అయితే ఐపీఎల్ 2025 మెగా వేలానికి సంబంధించిన రిటైన్ పాలసీని ఖరారు చేయలేదు. గత మెగా వేలం రూల్స్ ప్రకారం ఒక జట్టు గరిష్టంగా నలుగురిని మాత్రమే రిటైన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ముగ్గురు భారత క్రికెటర్లు, ఒక విదేశీ క్రికెటర్ లేదా ఇద్దరు భారత క్రికెటర్లు, ఇద్దరు విదేశీ క్రికెటర్లు ఉండొచ్చు. కొత్త టీమ్స్ ఎంట్రీతో ఐపీఎల్ 2022 మెగా వేలంలో ఆర్టీఎం కు అవకాశం లేదు. ఈ ఆర్టీఎం ప్రకారం వేలంలో ఏదైనా టీం తమ ఆటగాడిని కొనుగోలు చేస్తే ఆర్టీఎం కింద సదరు ఆటగాడికి ఆ డబ్బు చెల్లించి తీసుకోవచ్చు. రిటైన్ ఆర్టీఎం ప్రకారం గరిష్టంగా 5గురు ఆటగాళ్లని తీసుకోవాలి. ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్ లో ఆర్టీఎం కు అవకాశం ఇస్తారో లేదో చూడాలి.